ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వెంకటాపురానికి చెందిన సాయి భవన్ అనే మహిళ హైకోర్టుకు లేఖ రాశారు. ఇళ్ల కేటాయింపులో అధికారులు లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. ఒక్కో ఇంటి కోసం 50,000 నుంచి 1,00,000 వరకు వసూలు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ములుగు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.